సుడిగాలి సుధీర్ ఇంటి చుట్టుముట్టిన పోలీసులు రంగంలోకి దిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. సుడిగాలి సుధీర్ ఈ పేరుకున్న బ్రాండ్ ఇమేజ్ అయితే ఒక రేంజ్లోనే ఉంటుందని చెప్పాలి. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడైతే వెండి తెరపై హీరోగా చలామణి అవుతూ ఉన్నాడు. సుధీర్ మరి కేవలం కమెడియన్గా మాత్రమే కాదు, యాక్టర్గా, సింగర్గా, డాన్సర్గా, ఇప్పుడు ఒక మంచి హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతానికైతే ఆయన గాలుడు సినిమాలో నటించి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేసరికి సుధీర్ యొక్క స్టార్డమ్ అంచెలంచెలుగా ఎదిగిపోతూనే ఉంటుందని చెప్పాలి. అందుకోసమని సుధీర్కి ఒక అద్భుతమైన సెక్యూరిటీని కూడా ఏర్పరిచిందట సినీ ఇండస్ట్రీ వర్గాల వారు. ఎందుకంటే సుధీర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎంతో మంచి పొజిషన్కి వస్తూ ఉన్నాడు. తనపై ఎలాంటి పన్నాగాలు కూడా లేకుండా, అది మాత్రమే కాకుండా మంత్రి రోజా గురించి తెలిసిందే కదా, తన రాజకీయ రంగంలోకి సుధీర్ని రావాలని ఎంతగానో ఆరోపించినా కానీ సుధీర్ రాలేదు. అందుకోసమని సుధీర్కి సెక్యూరిటీ అవసరమని పోలీసులు రంగంలోకి దిగి సుధీర్ ఇంటి చుట్టుముట్టు కూడా సుధీర్కి సెక్యూరిటీగా ఉన్నారట. ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగినట్లుగా సమాచారం అయితే వస్తుంది. ఇక ఆయన సుధీర్ ఇంటికి రావడంతోనే పోలీసులకి కాస్త వ్యాఖ్యలు చేశారట. సుధీర్ యొక్క స్టార్డమ్ ఏంటో, సుధీర్ యొక్క బలం ఏంటో నాకు బాగా తెలుసు. సుధీర్కి ఉన్న అభిమానుల గుణంతో ఇప్పుడు మాత్రం సుధీర్ని ఎవరు ఏమి చేయలేరు. అందుకోసమని మీ సెక్యూరిటీని ఏం అవసరం లేదు అని చెప్పి పోలీసులని పంపించేశారట. ఇక దీంతో సుధీర్ సైతం ఎంతగానో షాక్కి గురైపోయినట్లుగా సమాచారం అయితే వస్తుంది. ఎలాగైతే సుధీర్ కోసం సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసులు రావడం, ఆ పోలీసులకి సర్ది చెప్పి వెళ్ళగొట్టి సుధీర్కి ధైర్యం నింపడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా కదిలి రావడం, ఇదంతా కూడా హ్యాపీగా అనిపించిందట సుధీర్కి.